కార్తీక పురాణం 10వ అధ్యాయం అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము. కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం, దీపాలు వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది. అజామిళుని పూర్వజన్మ వృత్తాంతం క్లుప్తముగా. విష్ణుదూతలు అజామిళుని వైకుంఠానికి తీసుకెళ్లగా యమదూతలు ఆశ్చర్యపోయి యమధర్మరాజుకు విషయం తెలియజేశారు. యమధర్మరాజు తన దివ్యదృష్టితో అజామిళుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నారు. అజామిళుడు పూర్వజన్మలో ఒక శివాలయంలో అర్చకుడుగా ఉన్నాడు. అతను అహంకారంతో నిండి ధనం సంపాదించడానికి ప్రయత్నించేవాడు. శివాలయాన్ని దోచుకునేవాడు మరియు స్త్రీలతో అనైతిక సంబంధాలు ఏర్పరచుకునేవాడు. తన భార్యను కూడా కొట్టేవాడు. తన తప్పులను గ్రహించక అతను మరణించిన తర్వాత నరకయాతన అనుభవించాడు. మళ్లీ మానవ జన్మ ఎత్తి అజామిళుడుగా జన్మించాడు. అజామిళుని భార్య కూడా పూర్వజన్మలో అతని భార్యే. ఆమె కూడా అనేక పాపాలు చేసింది. మరణించిన తర్వాత మాలవంశంలో జన్మించింది. అజామిళుడు మరియు అతని భార్య ఇద్దరూ తమ పాపాల ఫలితంగా ఈ జన్మలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. కాని చివరకు అజామిళుడు హరినామాన్ని స్మరించడం వల్ల మోక్షం పొందాడు. కార్తీక పురాణం 10వ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము. అజామిళుని విష్ణుదూతలు వైకుంఠనికి తీసుకునిపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమ ధర్మరాజు వద్దకి వెళ్లి, ప్రభూ, తమ ఆజ్ఞా ప్రకారము అజామిళుని తీసుకురావడానికి వెళ్లగా అక్కడికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుని విమానమెక్కించి వైకుంఠనికి తీసుకుపోయారు. మేము ఏమి చేయలేక విచారంతో తిరిగి ఇక్కడికి వచ్చము ప్రభూ అని భయకంపితులై విన్నవించారు. ఔరా, ఎంత పని జరిగెను! ఎప్పుడు ఈ విధంగా జరగనేలేదే? దీనికి బలమైన కారణము ఏదైనను ఉండవచ్చు. యముడు తన దివ్యదృష్టితో అజామిళుని పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకుని, ఓహో, అదా సంగతి! తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అందువలన విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకుపోయారు. తెలియకుండా కాని తెలిసి కాని మృత్యు సమేన హరినామ స్మరణ ఎవరు చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగుతుంది. కనుక అజామిళునికి వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకునేను. అజామిళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒకానొక శివాలయంలో అర్చకుడిగా ఉండెను. అతడు తన అపురూపమైన అందం చేతను, సిరిసంపదల చేతను, బలము చేతను గర్విష్ఠియే వ్యభిచారియే శివారాధన చేయక, శివాలయం ధనం అపహరిస్తూ, శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను కూడా పెట్టక, దుష్ట సాహవాసములు మరిగి విచ్చలవిడిగా తిరుగుతుండెవాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు ఉంచి పడుకునేవాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధముండెది. ఆమె కూడా అందమైనది అగుటచేత చేసేది లేక ఆమె భర్త చూసిచూడనట్లు ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఏదోవేళకు వచ్చి కాలం గడుపుతుండెవడు. ఒకనాడు పొరుగురికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము, కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈరోజు ఆకలి ఎక్కువగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందుకామె చీదరించుకొంటూ నిర్లక్ష్యంగా కాళ్లు కడుకోవడానికి నీళ్లు కూడా ఇయ్యక, అతని వంక కన్నెత్తి కూడా చూడక విటునిపై మనస్సుగలదై అతని తూలనాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాదెను. అంతటితో ఆమె భర్త చేతినుండి కర్ర లక్కుని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసేసెను. అతడు చేసేది లేక భార్యపై విసుగు జనించటం వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెళ్లిపోయెను. దానికి భార్య సంతోషించి రాత్రి బాగా ముస్తబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవీరాత్రి నాతో రతికీడ సలుపుటకురా అని కోరెను. దానికి చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణపడతివి, నేను నీచుకులస్తుడను, చాకలివాడిని. మీరీ విధంగా పిలవడం యుక్తము కాదు. నేనెట్టి పాపపు పని చేయను అని బుద్ధి చెప్పిపోయెని.
ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకుని అక్కడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుడు దగ్గరికి వెళ్లి తన కామవాంఛ తీర్చమని పరిపరివిధముల బ్రతిమాలి ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయము ఇంటికి వచ్చి, అయ్యో, నేనంతటి పాపమునకు ఒడిగట్టితిని. అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్లగొట్టి క్షణమైన కామవాంఛకు లోనై మహాపరాధము చేసితిని అని పశ్చాత్తాపము పొంది ఒక కూలీవానిని పిలిపించి కొంత ధనమును ఇచ్చి తన భర్తను వెదకి తీసుకురావలసినదిగా పంపెను. కొన్ని దినముల గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటినుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించటం వలన వైకుంఠనికి పోయెను. బ్రాహ్మణుని భార్య అగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. ఆమె యమయాతనలు అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని చెప్పెను. మాలవాడు ఆ శిశువును తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోతూ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకునిపోయి తన ఇంట్లోని దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామిళుడు ప్రేమించెని. వారి పూర్వజన్మ వృత్తాంతము ఇదే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దానధర్మలు, శ్రీహరి కథలు ఆలకించటం, కార్తీకమాస స్నానప్రభావల వలన ఎటువంటి వారైనా మోక్షము పొందగలరు. కావున కార్తీక మాసం నందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారి ఇహపర సుఖములు పొందగలరు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 10వ అధ్యాయము 10వ రోజు పారాయణము సమాప్తము.